కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఉగ్ర కుట్ర నిందితులు సిరాజ్ సమీర్లు ఇచ్చిన సమాచారంతో ఎన్ఐఏ దర్యాప్తును మొదలుపెట్టింది. సిరాజ్కు పరిచయమైన వరంగల్కు చెందిన ఫర్హాన్ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అలాగే మరో వ్యక్తి బాధ ఆచూకీ పోలీసులు తెలుసుకుంటున్నారు. బ్యాంక్ లావాదేవీలు, పేలుడు పదార్థాల కొనుగోలు వ్యవహారంపైన పోలీసులు దృష్టి పెట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఉగ్ర కుట్ర నిందితులుగా ఉన్న సిరాజ్ సమీర్లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే వీళ్ళని కస్టడీకి తీసుకుని పూర్తిగా విచారించిన అనంతరం వాళ్ళ అంశాలు బయటకు వచ్చాయి. అయితే వీళ్ళకి ఉన్న సంబంధాలను కూడా పూర్తిగా ఇప్పుడు దర్యాప్తులోకి తీసుకుని వాళ్ళని ఎవరెవరో వీళ్ళకి పరిచయాలు ఉన్నాయన్న దానిపైన దృష్టి సారించింది. ఇందులో భాగంగానే వరంగల్కి చెందిన ఫర్హాన్ అనే వ్యక్తిని కూడా ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు మనకు సమాచారం ఉంది. అలాగే ఇంకొకరు ఎవరైతే బాదర్ అనే వ్యక్తి ఇంకొకరు పరిచయమో ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇదంతా కూడా సిరాజ్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేయడం, వీళ్ళందరినీ కూడా పట్టుకొని పూర్తిగా విచారిస్తే ఈ కుట్ర కోణం బయటకు వస్తుందా అనేది ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే 6 రోజుల కస్టడీ కూడా ఎన్ఐఏకి ఇటు స్థానిక పోలీసులకు కూడా ఒక కొంత క్లూ వచ్చినట్లు సమాచారం ఉంది. దీనికి సంబంధించి మరింత దర్యాప్తును వేగవంతం చేసి దీనికి సంబంధించి ఉగ్ర కుట్రలు ఎక్కడెక్కడ జరిగాయి ఏంటి అనే దానిపైన పూర్తిగా విశ్లేషించే అవకాశం అయితే ఉందనేది చెప్పుకుంటున్నారు పోలీసు వర్గాల్లో. అయితే ఏదేమైనప్పుడు కూడా ఉగ్ర కుట్ర అనేది దేశవ్యాప్తంగా చేయాలి అనే పెద్ద ఆలోచన, ఇలాంటి ఆలోచన నుంచి పెద్ద ఎత్తున బయటపడ్డామనేది ఇప్పటికే కొంతమంది పోలీసు వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఏదైతే సిరాజ్ సమీర్లు ప్రాథమికంగా ఏవైతే ఈ పేలుడు పదార్థాలు పెద్ద ఎత్తున కొన్నారా లేదా అనే దానిపైన ఇంకా పూర్తిగా దర్యాప్తు చేయాల్సి ఉందనేది పోలీసు అధికారులు చెప్తున్నారు. అలాగే ఇప్పటికే లేదా ట్రయల్స్లో ఉన్నారా అన్న దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క 6 రోజుల విచారణ పూర్తి స్థాయిలో పోలీసులకి ఉపయోగపడింది అనేది చెప్పుకుంటున్నారు. అలాగే ఏదైతే ఇప్పుడు ఉగ్రదాడికి సంబంధించి విదేశీయుల నుంచి డబ్బులు వచ్చాయన్న దానిపైన పూర్తిగా ఈ సమాచారం ఉంది. దానిపైన ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీసులు ముందుకు వస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా ప్రణాళికలు చేసుకుంటున్నారు. ప్రధానంగా DCCB ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంకులో వీళ్ళ సిరాజ్ కుటుంబ సభ్యులందరికీ కూడా దాంట్లో ఖాతాలు ఉన్నాయి. ఆ ఖాతాలు తెరిచితే కానీ పూర్తి స్థాయిలో ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయన్న దానిపైన ఇంకా స్పష్టత రాదు. అయితే అలాగే సిరాజ్ నుంచి సమీర్కు కొంత డబ్బులు వెళ్ళినట్టు సమాచారం ఉంది. అది ఎంత మేరకు వెళ్ళింది, ఆయన ఎలాంటి పేలుడు పదార్థాలు కొన్నాడా లేదా అన్న పైన ఇంకా దర్యాప్తు ముమ్మరం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కస్టడీ అనంతరం దీని దర్యాప్తు పైన పూర్తిగా పోలీసులు దృష్టి సారించారనేది చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, NTV, విజయనగరం.